ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. కీర్తనలు 126వ కీర్తన 3వ వచనము. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నారు, మనము సంతోష భరితులమైతిమి. Psalm 126 verse 3. The Lord has done great things for us, wherefore we are glad. The Lord has done great things for us. Glory to God. Because see how God helped us in our lives. దేవుడు మన జీవితాల్లో ఏ విధంగా దేవుడు మనకి సహాయం చేశారు, ఎంత అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ముఖ్యంగా రక్షణ మనకిచ్చి మనం దేవునికి దూరంగా కాపరి లేని గొర్రెల్లాగా మనం చెల్లా చెదరైపోయినప్పుడు దేవాది దేవుడు ఆయన కన్యక గర్భంలో జన్మించి ఏ పాపము చేయకుండా ఆయన జీవించి నీ పాపాన్ని నా పాపాన్ని ఆయన సిలువలో మోసి ఆయన మన బదులుగా ఆయన మరణించి ఆయన సమాధి చేయబడి మళ్ళా తిరిగి 3వ దినాన పునరుద్ధానులై మరణాన్ని ఓడించి ఈ రోజున గొప్ప కార్యము ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించి ఆయన పరిశుద్ధ రక్తంతో మనల్ని శుద్ధీకరించుకొని దేవుని బిడ్డలుగా దేవుని రాజ్యవారసులుగా ఆయన ఆత్మతో మనల్ని ముద్రించుకొని మనల్ని నడిపిస్తున్న దేవాది దేవుడు గొప్ప అద్భుత కార్యాన్ని మన జీవితాల్లో చేశారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వెలుగులో నడవటానికి, సత్యాన్ని గ్రహించటానికి, దేవునిలో జీవించి ఉండటానికి దేవుడు ఈ ప్రపంచాన్ని ఎంతగానో ప్రేమించి ఆయన ఈ భూమి మీదకు వచ్చారని మనం చూస్తా ఉన్నాము. ఎవరు వినే ప్రతి ఒక్కళ్ళు కూడా వెనక పడవద్దు, దేవుని వైపు చూడండి, దేవునిలో శక్తిని పొందండి, దేవుని రక్షణ మీరు తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే దేవునిలో రక్షింపబడిన వారు, యేసయ్య రక్షణలోకి వచ్చిన వారికి నిత్య జీవం ఉందని మనం నేర్చుకుంటూ ఉన్నాము. సో అండ్ ఆల్సో చూడండి, వాళ్ళు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు, యాత్రికులు వాళ్ళు అంటా ఉన్నారు, మేము ఎన్నో సంవత్సరాలు వెళ్ళాము, అక్కడ బందీలుగా వెళ్ళాము, 70 సంవత్సరాలు బబిలోన్ దేశంలో ఉన్నాము. సో నా దేవుడు మళ్ళా తిరిగి మమ్మల్ని ఆ సియోను కొండ మీదకి దేవుని యొక్క మందిరం దగ్గరికి తీసుకొని వస్తున్నారు. సో దే ఆర్ సో రిలీవ్డ్. వాళ్ళు ఎంతో రెస్ట్ఫుల్ గా ఉన్నారు, రిలీవ్ అయ్యారు, కంఫర్ట్ గా ఉన్నారు, సమాధానంతో ఉన్నారు, సంతోషంతో ఉన్నారు, దేవుడు చేసిన గొప్ప కార్యాలని పొగుడుతూ ఉన్నారు. మరి మన జీవితాల్లో చేసిన కార్యాలని మన దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నామా, దేవుని మహిమపరుస్తూ ఉన్నామా? చూడండి, యోబు గ్రంథం 42:10 చూస్తే జోబు ప్రేడ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్. వారి యొక్క స్నేహితుల కోసం ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆఫ్టర్ ఆల్ ట్రయల్స్ హీ వెంట్ త్రూ మెనీ ట్రయల్స్ కదా, బట్ గాడ్ బ్లెస్డ్ జోబ్ ట్వైస్. ఆయనకున్న దానికంటే కూడా రెండంతలుగా యోబు గారిని దేవుడు ఆశీర్వదించినట్టు మనం చూస్తున్నాము. ఈ రోజు కూడా మనం ఆ వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాము. గ్రేట్ థింగ్స్ గాడ్ హ్యాస్ డన్. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 12వ అధ్యాయం 9 నుంచి 11 వచ్చిన మనం చూసినప్పుడు పేతురు గారు ఆయన జైల్లో పెట్టి లోపల ఎక్కడో ఆయన బంధించి ఉంచినప్పుడు ఎంత అద్భుతంగా దేవుడు తన దేవదూతను పంపించి ఆ యొక్క పేతురు గారిని రిలీజ్ చేయటం మనం నేర్చుకున్నాము. ఇవన్నీ కూడా బైబిల్లో నేర్చుకునే గొప్ప కార్యాలు. మనం ఈ రోజు వరకు కూడా దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాలు మనం నేర్చుకున్నాము. బట్ హౌ అబౌట్ యూ అండ్ మీ? హౌ మెనీ థింగ్స్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ అవర్ లైఫ్స్? దేవుని గురించి మనం ఎంత మహిమపరుస్తున్నాం, దేవుని వాక్యానికి అలాగే దేవునికి ఏ విధంగా మనం సాక్షులుగా ఉన్నాము. వి షుడ్ బి హ్యాపీ, we should rejoice, we should tell people that what all the things Jesus has done in your life and in my life. దేవునికి స్తోత్రాలు. బికాజ్ దేవుని కార్యాలు ఎలాగుంటాయి అంటే చూడండి, అవి ఎంతో సంతోషాన్ని కలిగించే కార్యాలు. అబ్రహాం గారు 100 సంవత్సరాలు పిల్లలు లేరు, దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం ఇస్సాక్ గారిని ఇచ్చినప్పుడు అబ్రహాం గారు, శారా గారు వారు ఎంతగానో ఆయన సంతోషభరితులై ఆ బాబు పేరే ఇషాక్. ఇషాక్ అంటే ఏంటి? లాఫ్టర్. దేవుడు మమ్మల్ని సంతోషపరిచారు, ఆ యొక్క ఆ చిరునవ్వుని దేవుడు మాకు అనుగ్రహించారు. అలాగే వెన్ గాడ్ హ్యాస్ డన్ దిస్ ఆల్ వీ షుడ్ సింగ్ సాంగ్స్ ఆఫ్ జాయ్. దేవుని యొక్క సంతోషకరమైన పాటలు మనం పాడాలి. చూడండి, యెషయా గ్రంథం 25:9 చూస్తే దే వెయిటెడ్ ఫర్ సాల్వేషన్ అంట, బికాస్ దే ఆర్ వెయిటింగ్ ఇన్ వాట్? గ్లాడ్ అండ్ రిజాయిస్. రక్షణ ఈరోజు దేవుడు మనకిచ్చారు, రక్షణలో సంతోషము ఆనందాన్ని పొందాలని నేర్పిస్తున్నారు. అలాగే యెషయా గ్రంథం 52:9 చూస్తే బ్రేక్ ఫోర్త్ ఇన్ టు జాయ్. ఆనందభరితంగా నువ్వు ముందుకు వెళ్ళు, దేవునికి కీర్తన వాడు. అలాగే సమస్యలు అంటే సమస్యలే మన జీవితాల్లో ఉంటాయి. ఆ సమస్యలు మనం సిలువ దగ్గరికి తీసుకొచ్చి దేవునికి అప్పగిచ్చేసి, ఫాదర్ గాడ్ ఐఎమ్ గివింగ్ దిస్ వన్స్ టు యూ. ఎందుకంటే యేసయ్య అన్నారు, ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఐ విల్ గివ్ యూ రెస్ట్. యూ లీవ్ దోస్ థింగ్స్ ఆన్ మీ, గివ్ దెమ్ టు మీ. నాకు ఇవ్వండి మీరు అంటున్నారు. దేవునికి స్తోత్రాలు. అంత గొప్ప దేవుడు ఉన్నారు, అంత గొప్ప కార్యాలు చేసిన యేసయ్య మనతో ఉన్నారు. సో రిజాయిస్,
కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు దేవుని వాక్యంలో నువ్వు కంఫర్ట్, ఆదరణ పొందు. దేవుణ్ణి విడిచిపెట్టవద్దు. చూడండి, లామెంటేషన్స్, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22-23 మనం చూస్తుంటే, హిజ్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ డే. ప్రతిరోజు ఆయన కృప క్రొత్తగా ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. బికాజ్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ గాడ్. మనం 2వ తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం చూసినప్పుడు, ఈవెన్ దో వీఆర్ ఫెయిత్లెస్, గాడ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్, బికాజ్ గాడ్ విల్ టర్న్ అవర్ సారోస్ ఇంటూ జాయ్. అందుకే యేసయ్య వచ్చారు. మన యొక్క కన్నీళ్ళని దేవుడు సంతోషంగా, అలాగే మన యొక్క దుఃఖ వస్త్రాలని ఆనందభరితంగా, అలాగే రక్షణ వస్త్రంగా దేవుడు మనకు అనుగ్రహించి ఆయన వెలుగును మన మీద ప్రకాశింపజేసి ప్రతి దుఃఖం నుండి మనం దూరం చేసి ఆయన యొక్క సమాధానాన్ని ఇవ్వడానికి మన యేసయ్య భూమి మీదకి వచ్చారు. ఈ సమాధానము, కృప, సంతోషము, ఆనందము, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క జీవం మనందరిలో ఉండి నడిపించాలని ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రాలు. Father God, I thank you and I bless you, Lord. What a wonderful word, Lord. Father God, the joy of the Lord is my strength, Lord. తండ్రి, నెహెమయా గారు చెప్పిన విధంగా నాయన ప్రభా 8-10 వచనం నాయన ప్రభా, అవును నాయన, మీరు మా హృదయంలో ఉన్నప్పుడు నాయన మీరిచ్చే సంతోషం నాయన ప్రభా ప్రతి ఒక్క దుఃఖం నుండి మమ్మల్ని దూరం చేస్తుంది నాయన ప్రభా. బికాజ్ యూ కేమ్ టు వైప్ అవే అవర్ టీయర్స్, లార్డ్ ఫాదర్ గాడ్. యూ కేమ్ టు బ్రేక్ అవర్ బాండేజెస్, లార్డ్ ఫాదర్ గాడ్. యూ కేమ్ టు గివ్ us the eternal life, Lord Father God. Indeed, you have done great things in our lives, Lord. ఎన్నో గొప్ప కార్యాలని మా జీవితాల్లో చేసిన దేవా మీకు వందనాలు ప్రభా. మీరు మాకు అనుగ్రహించిన మా యొక్క కుటుంబాలను బట్టి, మా బిడ్డలను బట్టి, మాకున్న సమస్తాన్ని బట్టి, మా సంఘాలను బట్టి, మా సంఘ కాపర్లను బట్టి, సంఘాన్ని నడిపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి, సంఘ సభ్యులను బట్టి నాయన ప్రభా, అలాగే ఎవరెవరైతే మాతో కనెక్ట్ చేసి ఉంచారో ప్రతి ఒక్క బిడ్డని నాయన సంతోషంతో, సమాధానంతో తండ్రి మీరు అనుగ్రహించి యొక్క కృపలో నడిపిస్తూ నాయన ప్రభా, ఎలాంటి లోటు కొదవ లేకుండా నాయన యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని నాయన ప్రభా మీ సన్నిధానంతో నాయన మీ కృపలో నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.